అబ్దుల్ అజీజ్. కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అధిక సంఖ్యలో జరిగింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి. నగరంలో 2 వేర్వేరు ప్రాంతాలలో గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం. మా కుటుంబ సభ్యులు లేదా మా వద్ద కబ్జా భూమి ఉంటే విచారణ జరిపి చర్య తీసుకోండి. నగర ఎమ్మెల్యే అనిల్. నగరంలోని పలు ప్రాంతాలలో డ్రైన్ కాలువల పొడుగుతీత పారిశుద్ధ్య పనులను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నగరంలోని డైకాస్ రోడ్డు, గచ్చు కాలువ, కొండదిబ్బ, మన్సూన్ నగర ప్రాంతంలో డ్రైనేజీ కాలువలో పూడిగలు తీసివేతను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నూనె మల్లికార్జున యాదవ్, షంషుద్దీన్, జాఫరుద్దీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 41వ డివిజన్ గచ్చు కాలువని దాన్ని ఇక్కడ సందర్శించడం జరిగింది. మన ఇంజనీర్సు, హెల్త్ ఆఫీసరు, మరి స్థానిక నాయకులు, కార్పొరేటర్సు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో ఈ యొక్క వార్డు గురించి తిరగడం జరుగుతుంది. దీన్ని సందర్శించి ఇక్కడ ఉండే సమస్యలు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఏ టైం స్కేల్లో అవన్నీ కానీ ఆ సమస్యల్ని గుర్తించి ఆ సమస్యల్ని ఎన్ని రోజుల్లో అది క్లియర్ చేస్తామనేది ఒక సిస్టమ్ అరేంజ్ చేసుకున్నాం మనం ఈ యొక్క కార్పొరేషన్లో. ఇప్పుడు అవన్నీ కానీ చూస్తే గచ్చు కాలువ పరిస్థితి ఇప్పుడే మాట్లాడాము ఇంజనీర్స్ అందరితో. దాన్ని ఒక కొత్తగా ఇమ్మీడియట్గా ఉండే కాలువలో నీళ్ళన్నీ ఒక కాలువ అయితే మనకు చాలా చక్కగా పోతూ ఉంది. మిగతా అన్నీ దాన్ని టెంపరీగా బ్యారికేడ్ వేసి ఆపి మొత్తం నీళ్లు ఒకే కాలువలో పంపించి మిగతా అన్నీ కానీ మనుషులు పెట్టే క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ మిషన్స్ దిగవు కాబట్టి అది అలాగ చేయడం జరుగుతుంది. 41 డివిజన్లో మేయర్ గారి సారథ్యంలో ఈరోజు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు గతంలో అస్తవ్యస్తంగా చేసిన కాలువలంతా ఈరోజు ఆక్యుపేషన్లో ఉన్నాయి. వాటినంత సిల్ట్ అంతా ఆగిపోయి ఉంది. ఆ సిల్ట్ని తీయమని ఎస్సీ గారికి మేయర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కోనేటిమిట్లో కూడా ఒక బ్రిడ్జి శాంక్షన్ అయ్యి ఉంది. అది కొంత ప్రాబ్లమ్స్ వల్ల త్వరగా కాలేదు. అది త్వరలోనే మేయర్ గారు పూర్తి చేస్తామని చెప్పారు. మేయర్ గారు వచ్చిన తర్వాత అన్ని ఏరియాల్లో తిరగడం కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఆయన వెనకాల ఫాలో అయ్యి. కేంద్ర ప్రభుత్వ నిధులు అధిక సంఖ్యలో దుర్వినియోగం అయ్యాయని బీజేపీ అధికార రాష్ట్ర కార్యదర్శి కర్నాటి ఆంజనేయ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి తమ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తిరంగా యాత్రను జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ విధానం ద్వారా 2.2 లక్షల టన్నుల బియ్యం సేకరించడంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయిందని, కేంద్రం నుండి వచ్చిన 478.5 కోట్ల బియ్యం సేకరించడానికి ఖర్చు పెట్టవలసి ఉండగా ప్రభుత్వ అధికారులు, దళారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లుగా కొంతమంది మిల్లర్లు హస్తం కూడా ఇందులో ఉన్నదని ఆయన తెలియజేశారు. అదేవిధంగా 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు జరపాలని ప్రధానమంత్రి పిలుపుకు స్పందించి ప్రజలు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొన్నారని, అదేవిధంగా 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు జరపాలని ప్రధానమంత్రి పిలుపుకు స్పందించి ప్రజలు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొన్నారని, ప్రత్యేకంగా యువకులు, విద్యార్థులు తిరంగా యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనడం గర్వకారణంగా ఉందని, మన రాష్ట్రంలో కూడా అత్యధిక ప్రాంతాలలో ప్రధానమంత్రి పిలుపుకు స్పందించి తిరంగా యాత్రలు వేలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర సమరయోధులను స్మరించుకున్నారని కర్నాటి తెలియజేశారు. స్వదేశీ కంపెనీలని మీద ఒక రకమైనటువంటి ఏహిభావంతో, విదేశీ కంపెనీల పైన మోజుతో వాళ్లే గొప్ప అయినట్టుగా సింగపూర్ వాళ్ళైతేనే కట్టగలరు, మలేషియా వాళ్ళైతే కట్టగలరు, లేకపోతే మరొక దేశం అయితేనే, చైనా దేశం అయితేనే
ఇది కట్టగలుగుతుంది, ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి వాళ్ళు పిల్లి మొగ్గులు వేశారు. మనం కాదనలేదు. రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని అవసరమే, లేకపోతే ఇంకోటి కట్టడం మేమెవరూ కాదనడం లేదు. ఈరోజు చివరికి సింగపూర్ కన్సార్టియంతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ చేసినటువంటి ఈ స్విస్ ఛాలెంజ్ విధానం ఏదైతే ఉందో, గతంలో కూడా ఈ స్విస్ ఛాలెంజ్ విధానం లోపభూయిష్టం అని అనేక మంది కోర్టులకు ఎక్కారు. ఆ రోజు కూడా ధర్మాసనం చెప్పింది దీంట్లో ఎక్కడా కూడా లోపభూయిష్టంగా కాకుండా, అరమరికలు లేకుండా పారదర్శకంగా అన్ని విషయాలకు స్పష్టత ఉండాలని చెప్పి ఆనాడు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే ఇవాళ మళ్ళా తగుదునమ్మా అంటూ ఇవాళ ఈ స్విస్ ఛాలెంజ్ విధానంలో ఈరోజు అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం మీకు మనవి చేస్తున్నా. ఇవాళ సింగపూర్ని కట్టింది ఎవరు? మన యొక్క భారతదేశం నుంచి పోయినటువంటి తమిళులు, మన యొక్క సోదరులు కాదా? ఇవాళ మలేషియాలో నిర్మాణాలు చేపట్టింది ఎవరు? మన వాళ్ళు లేరా? ఇవాళ ప్రపంచ స్థాయి నిర్మాణాలు మన వాళ్ళ చేతకు రాదా? ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ మధ్య మీరు చూశారో లేదో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పార్లమెంటు భవనాలు అవన్నీ మన యొక్క నెల్లూరు జిల్లా సోదరులు గొల్లేని వాళ్ళ కంపెనీ కడితే జాతికి అంకితం చేసినప్పుడు భారత జాతి యావత్తు కూడా పులకించింది. అలాంటి టెక్నాలజీ మన దగ్గర కూడా ఉంది. ఇవాళ అనేక రకాలైనటువంటి డ్యామ్స్ నిర్మాణమే చేశాం మనం. అయితే దీంట్లోకి మేము అయినప్పటికీ అది ప్రభుత్వం ఇష్టం, మేము కాదనలేదు. అయినా ఇవాళ మేము ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల పాటు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన పారదర్శకంగా ఉండి ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఆయన తప్పుదారి పట్టిస్తూ ఇవాళ అనేక రకాలైనటువంటి విమర్శలకు తావెత్తేటువంటి విధంగా ఈరోజు పరిపాలన సాగించడం వెనుక ఇప్పటికైనా సరే వాళ్ళు వెంటనే వీటిని సరిదిద్దుకోవాలి, ప్రజారాజ్యకంగా పారదర్శకంగా పరిపాలన సాగించాలని మిత్రపక్షంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక అగ్రిగోల్డ్ కుంభకోణం, మన అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఈ రాష్ట్రంలో. డిపాజిట్ దారులు, ఏజెంట్లు సుమారుగా 40 లక్షల మంది ఇవాళ అనేక మంది ఆత్మహత్యలు పాలయ్యారు. సగటునటువంటి పేదవాడు ఈ డిపాజిట్లు కట్టారు. ఖాతాదారుల డిపాజిట్లు సుమారుగా 6,850 కోట్లు. ఈ యొక్క డిపాజిట్ల సైతం వడ్డీ కూడా 3,150 కోట్ల రూపాయలుగా మొత్తం 10,000 కోట్ల రూపాయల కుంభకోణం అది. అయితే ఇవాళ ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే హైకోర్టు స్పందించింది. సంతోషం, హైకోర్టుని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. డెమోక్రసీలో ఆ రకంగా ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నాం. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ సిఐడి ఏదైతే ఉందో మొత్తం యొక్క దర్యాప్తునే నీరు గారుస్తుందని అనేక సార్లు కోర్టు మందలించడం జరిగింది. తూతూ మంత్రంగా దర్యాప్తు సాగుతోంది. ఈరోజు కూడా ఇవాళ అనేక మంది ఆందోళన చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు అనేక మంది ఇవాళ ఊరు వదిలిపెట్టిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కట్టుబట్టలతో వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఇవాళ అగ్రిగోల్డ్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. కానీ ఇవాళ పెద్ద మనుషుల యొక్క వత్తాస్తేనే వాళ్ళకి బెయిల్ వచ్చిందని కూడా పాపం ఆందోళన చేస్తున్నారు ఇంకొక వైపున. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్వయంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి 500 కోట్ల రూపాయలు, 570 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజున బ్యాంకుల్లో అనేక రకాలైన నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. సంబంధిత ప్రాంత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, చూడటానికి బిచ్చగాడులా ఉంటాడని స్థానికులు తెలియజేశారు. 2వ నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. విజయమహల్ గేట్ సమీపంలో ఇంకొక మృతదేహం లభించింది. వయసు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని, మృతుడు తప్పదాగి అపస్మారక స్థితి నుండి మరణించడం జరిగిందని స్థానికులు తెలియజేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇచ్చి అమలు చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. ఆయన నెల్లూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాళ్లు పట్టుకోవడం మందకృష్ణ మాదిగ దిగజారుడుతనానికి దర్శనమన్నారు. కేంద్రం నుండి స్పష్టమైన హామీ రాకుండానే వెంకయ్య నాయుడిని అంబేద్కర్తో పోల్చడం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కేంద్రాన్ని ఒప్పించకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. లీడ్ క్యాప్ పునరుద్ధరించాలని కోరారు. అక్టోబర్ 10న నెల్లూరు టౌన్ హాల్లో జరిగే మాదిగ మహాగర్జన సభకు మాదిగలు తరలి రావాలని వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దావాల వెంకటస్వామి, మందా ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం అమలు చేయించాల్సిన బాధ్యత ఈ ఈడీల మీద రాష్ట్ర గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గారు తక్షణమే బాధ్యత చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 1000 కోట్ల రూపాయల నిధులతో చర్మకారుల అభివృద్ధి కోసం లిడ్కాప్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాదిగలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు జనాభా దామాషా ప్రకారం అమలు జరిగేలాగా బ్యాక్లాగ్ పోస్టులు కూడా వర్గీకరణ లేకపోయినప్పటికీ జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్ల సాధనలో భాగంగానే శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ సంఘాలు మొత్తం ఒక ఐక్య వేదిక ఏర్పడి ఢిల్లీపై దండోరాకు డిసెంబర్లో మేము సిద్ధమవుతున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అక్టోబర్ 10వ తారీఖున నెల్లూరు జిల్లా టౌన్లోనే పెద్ద ఎత్తున మేము మాదిగల మహాగర్జన సభకు ఇక్కడ సిద్ధమవుతున్నాం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరినీ కూడా మాదిగ సంఘాలను కూడా సమాయత్తం చేసి ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించి చంద్రబాబు ప్రభుత్వంపై తాడో పేడో తెలుసుకునేందుకు రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలనే డిమాండ్ తోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకోసం మేము పెద్ద ఎత్తున అక్టోబర్ 10వ తేదీన ఇదే నెల్లూరు టౌన్లో పెద్ద ఎత్తున మహాసభకు మేము సిద్ధమవుతున్నాం కూడా సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 భారం పడినటువంటి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వెంకటాచలం మండలం గొలగముడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలలో భాగంగా చివరి రోజైన బుధవారం సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం ఘన స్వాగతం పలికారు. గొలగముడి వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలను అందించే మహాభాగ్యం తనకు కలగడం, కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. వెంకయ్య స్వామి ఆశ్రమానికి అన్ని రకాల చేయూతను అందజేస్తానని తెలిపారు. పూజారులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ఆయన నిడిగుంటపాళెం నాయకులు కట్టంరెడ్డి విజయమోహన్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, ఇసునాక ధనుంజయ రెడ్డి, పోలిరెడ్డి చిన్నపరెడ్డి, వెంకటాచలం జడ్పీటీసీ వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. నాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అపురూపమైనటువంటి అవకాశం శాసనసభ్యుడిగా ఆయనకు ఆరాధన ఉత్సవాలు జరిగేటప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి భాగ్యం. తప్పనిసరిగా ఈ నియోజకవర్గం మీద, ఈ జిల్లా మీద, ప్రజలందరి మీద ఆయన కరుణా కటాక్షాలు ఉండాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో భగవాన్ వెంకయ్య స్వామి గారిని ఒక అవధూతగా ఆయన్ని గురించి ఆలోచించేసి ఎన్నో మందిరాలు నిర్మించుకుంటూ భక్తులు నానాటికి పెరుగుతూ ఈ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి తీరు పట్ల ప్రజల్లో ఒక మంచి ఉత్సాహం, ఉల్లాసం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
తప్పనిసరిగా శాసనసభ్యుడిగా ఈ క్షేత్ర అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు కొన్ని సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా మేము లేనందువల్ల వాటిని సమర్థవంతంగా పరిష్కరించలేకపోతున్నాం. కోవూరులోని కేఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలను అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కోవూరులో గల కేఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. 3 నెలల నుంచి అనేక రూపాలలో కళాశాలను గూర్చి ప్రచారం చేసి విద్యార్థులను తప్పుదోవ పట్టించి తమ విద్యా సంస్థలో బీటెక్, అగ్రికల్చరల్ బీఎస్సీ ఏర్పాటు చేస్తున్నామని 43 మంది విద్యార్థుల నుండి 1,50,000 రూపాయల వంతున వసూలు చేసి హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పి తీరా చూస్తే ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ డి అంజయ్ తెలియజేశారు. కోవూరులో కేఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ స్టడీస్ అని చెప్పేసి అపోలో అగ్రికల్చర్ యజమాన్యం పెట్టారు. కేఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీకి 2.5 సంవత్సరం ఇంకా పర్మిషన్ ఉంది. ఇంజనీరింగ్ పర్మిషన్ ఉన్నా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ విధంగా పెడతారు. దాంట్లో అగ్రికల్చర్ కాలేజీ. అలాగే ఏదైతే మన అంతర్రాష్ట్రాలకు సంబంధించి జేఎస్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఆ యూనివర్సిటీ పరిధిలోకి ఈ కాలేజీ వస్తుందని చెప్పేసి భయంకరంగా యాడ్లు ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ కాలేజీలో అఫీషియల్గా లెటర్ ఇవ్వాలి, వాళ్ళని ఎక్కడ పెట్టుకోండి, మీకు పర్మిషన్ ఇస్తాం, ఈ స్టేట్లో మీరు పెట్టుకోమని. పైపించు ఆ బిల్డింగ్కి పర్మిషన్ లేదు. ఏదైతే మన రాష్ట్రంలో ఈ విధంగా ఎస్వి యూనివర్సిటీ ఉంది, విక్రమ్ సింపూర్, ఇన్ని యూనివర్సిటీలు ఉన్నా ఒక కన్సల్టెన్సీలాగా పెట్టిన పరిధిలో అగ్రికల్చర్ ఏదైతే అపోలోకి సంబంధించిన వ్యవస్థాపక కళాశాల యాజమాన్యం ఈ మధ్యకాలంలో 3 నెలల నుంచి బీఎస్సీ, ఎంటెక్ ఈ యొక్క కోర్సులు పెట్టి విద్యార్థులు మోసం చేస్తూ, అదేవిధంగా తప్పుడు ప్రచారం చేస్తూ 1.5 లక్షల రూపాయలు డబ్బులు గడుచుకొని మీకు హాస్టల్ సౌకర్యం, అదేవిధంగా భోజనము, వ్యాన్లు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి విద్యార్థి దగ్గర 1.5 లక్షలు గడుచుకొని విద్యను వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే అన్ని యూనివర్సిటీ పరిధిలో ఏదైతే జేఎన్‌టూ కానీ, మరి పీజీ కానీ, డిగ్రీ కానీ అన్నీ కూడా ఏ యూనివర్సిటీకి ఆ పరిధిలో ఉంటాయి. అట్లాగే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఇది మధ్యప్రదేశ్ నుంచి ఒక యూనివర్సిటీ నుంచి మేము పర్మిషన్ తీసుకొచ్చుకున్నాము, ఇక్కడ బీఎస్సీ, బీటెక్ పెట్టేసి విద్యార్థులకి మేము కోర్సులు చేస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఈ అపోలో అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని దాని గుర్తింపు రద్దు చేసి విద్యార్థులు కట్టిన ఫీజులు తమ వద్ద గాని తమ కుటుంబ సభ్యుల వద్ద గాని ఎటువంటి ఆక్రమణ భూమి లేదని, ఒకవేళ ఉంటే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. తమ వద్ద గాని తమ కుటుంబ సభ్యుల వద్ద గాని ఎటువంటి కబ్జా భూమి లేదని, ఒకవేళ ఉంటే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు ఎమ్మెల్యే అనిల్. మేయర్ అబ్దుల్ అజీజ్ చెప్పిన విధంగా ఏ విధమైన అక్రమ కబ్జా భూమి లేదని, ఈ విషయంపై ఇంకొక వారం రోజుల్లో వివరణ ఇప్పిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 2000 మా తాతగారు ఎక్స్పైర్డ్, అప్పటికి మైనారిటీస్కి సైట్ ఇవ్వలేదు. 2006లో మా తాతగారు చనిపోయిన తర్వాత మా ఫాదర్ కానీ మా బాబాలు కానీ వీఆర్ నో బడీ హెస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. నో బడీ హెస్ 2006లో దట్ పిటిషన్ డిస్మిస్డ్ కూడా కాదు సార్, ఇట్ హెస్ బీన్ విత్డ్రాన్ 2006. అంటే ఆ కంప్లీట్ దానికి సంబంధించి ఒకవేళ పోలుపోయిన సుందరయ్య గారు బ్రతుకున్నా లేనంటే చనిపోయిన 2001లో ఇట్ హెస్ బీన్ కంప్లీట్ విత్డ్రాన్. తర్వాత 2007లో వేరు వాళ్ళకి సంబంధించిన 12.5 ఏకర్స్ కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. తర్వాత అది వాళ్ళు మాకు సంబంధం లేదు, మిమ్మల్ని మేము ఏదో అడిగేది సార్. 2008లో మైనారిటీస్కి ఇచ్చిన సైట్లో మా కుటుంబంలో నేను, మీ అందరికీ తెలుసు, మీ రెవెన్యూగా పల్లెటూర్లలో ఎస్సీ ఎస్టీ భూములు కొనుక్కోవటం అనేది ఆనవాయితీగా ఇక్కడే కాదు సార్, రాష్ట్రం అంతా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ఊరి తగాదాల్లో కేసులు పెట్టడం, పోవటం అలవాటు. సరే పోయినారు, అయిపోయింది, ఇట్ హెస్ బీన్ గాన్, అది ఇష్యూ కూడా క్లోజ్డ్. ఈ రోజు నిన్న మీరు చూస్తే పోలుపోయిన సుందరయ్య గారు మైనారిటీ స్థైలాన్ని ఆక్రమించేశాడు, సుప్రీంకోర్టు మందలిచ్చిందంటే. సుప్రీంకోర్టు 94లో తీర్పిస్తే 2008లో సైట్ ఇస్తారు సార్. ఒక చనిపోయిన వ్యక్తి గురించి 2001లో చనిపోయాడు. 2001లో చనిపోయిన వ్యక్తిని 2008లో వచ్చి ఆక్రమించాడు. ఆక్రమించి సుప్రీంకోర్టు ఆయన మందలిచ్చిందని చెప్తే సార్ ఎంత దారుణం సార్. అంటే రాజకీయాలలో మమ్మల్ని టార్గెట్ చేయండి.
కాబట్టి జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఏదైతే మా మేయర్ గారు పాపం చాలా కష్టపడి మా తాతగారు ఏదో 2001లో చనిపోయిన మా తాతగారు, అదే పోలిపోయిన సుందరయ్య గారు 2008లో ఇచ్చిన మైనారిటీ సైట్ని ఆక్రమించాడు అని పాపం నిన్న పదే చెప్పడం జరిగింది. పోలిపోయిన సుందరయ్య గారు మీ తాతగారు కాకపోతే క్షమాపణ చెప్తాను. పాపం ఆయనలాగా నాకు డ్రామాలు వేషాలు వేయటం తెలీదు. పోలిపోయిన సుందరయ్య గారు మా తాతగారే, 2001లో చనిపోయిన మా తాతగారే. నువ్వు చెప్పిన 2001లో చనిపోయిన పోలిపోయిన సుందరయ్య గారు 2008లో మైనారిటీలకు ఇచ్చిన సైట్ని ఏ విధంగా ఆక్రమించాడో నీకే ఎరుక. దానికి సంబంధించి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని కలిసి, సార్ 2008లో ఏదైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీల సంక్షేమం కోసం 10 ఎకరాల 58 సెంట్లు భూమి మైనారిటీలకు ఇచ్చారో ఆ భూమిలో నాకు కానీ మా తండ్రి గారికి కానీ లేదా 2001లో చనిపోయిన మా తాతగారికి కానీ మా అధీనంలో కానీ భూమి ఉందా, లేకపోతే మా కుటుంబం ఏమైనా కోర్టుకి పోయిందా, దీని మీద పూర్తి విచారణ చేసి ఎంతో తొందరగా మీరు విచారణ చేసి రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది సార్ అని అడగటం జరిగింది. ఖచ్చితంగా వారం రోజుల లోపలే జాయింట్ కలెక్టర్ గారు దాని మీద పూర్తిగా విచారణ చేసి ఇస్తామని చెప్పారు. పాపం అజీజ్ గారికి తెలియాల్సింది ఏంటంటే, ఇప్పటికే మంత్రి గారు చెప్పాడు మా మేయర్ గారు పిచ్చి పనులు చేస్తుంటాడని. అయ్యా అజీజ్, వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. 2008లో ఇచ్చిన మైనారిటీ సైట్లో మా తాతగారు కానీ నాకు కానీ మా తండ్రి గారు కానీ ప్రమేయం లేదనుకుంటే ఇప్పుడు చూసుకోవాల్సింది నువ్వు నాయన. రాజధాని ఎక్స్ప్రెస్ చూసుకుంటావు, పెన్నా బ్రిడ్జ్ చూసుకుంటావు, క్లాక్ టవర్ నువ్వు చూసుకుంటావు, ఇవన్నీ ఏం చేద్దుకో మీ ఇంట్లో ఉన్న బాయ్ చూసుకుంటావు. ఇంకా చూసుకోవాల్సింది నీ పరిధికి నీ విచక్షణకు వదిలేస్తున్నా. కాబట్టి పాప ఇంకనైనా ఇట్లాంటి పిచ్చి నిందలు వేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ కానీ ఏదైనా చదువుకొని మా మీద నిందలు వేస్తే బాగుంటుంది. అదీ కాకుండా 15 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకువచ్చి ఈరోజు మా ముస్లిం సైట్ని ఆక్రమించారని చెప్పుకోవటం ఎంతవరకు సబబు? అది కాకుండా 7 సంవత్సరాలు 2001కి 2008కి. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, మైనారిటీ సోదరుల నమ్మకానికి ప్రతిరూపం రాజశేఖర్ రెడ్డి గారిని ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అండదండలుగా ఉన్న మైనారిటీ సోదరులు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఏదైతే ఈరోజు నువ్వు బీసీలో మేయర్ అయ్యావో దానికి కూడా కారకుడైన రాజశేఖర్ రెడ్డి గారిని నమ్మి నిన్ను కానీ మమ్మల్ని కానీ వేలాది ఓట్లు గెలిపించిన మైనారిటీ సోదరులు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ భూమి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ దాని మీద నువ్వు ఏదో లబ్ధి పొందాలనుకుంటే ప్రజలే కాదు కదా, మైనారిటీలు ఎవరు కూడా దీన్ని అనుమతించరని చెప్పి ఈరోజు నీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అర్థం చేసుకో. మనం కావాలంటే డైరెక్ట్ రాజకీయాలు కావాలంటే ఆడుకుందాం, కానీ దీనికి ఒక్క మాట ప్రతి ఒక్క నెల్లూరు నగరంలో కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మైనారిటీ సోదరునికి ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా. మీరు రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత అండగా దాదాపు 95% మంది ముస్లిం సోదరులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ మా అందరికీ కూడా అంత మెజారిటీలు వచ్చినాయి అంటే మీ అందరి సంపూర్ణ మద్దతు విశ్వాసంతోనే మా అందరికీ వచ్చినాయి. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కూడా చెప్తున్నాను, ముస్లిం పెద్దలందరూ కూడా చెప్తున్నా, నేను రాజకీయాలలో మీ వల్ల ఎదిగిన కార్పొరేటర్గా నుంచి కూడా మీరు ఆ రోజు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా నాకు ముస్లింలు అందరూ కూడా నా వెంట నిలబడి నన్ను మంచి మెజార్టీతో గెలిపించిన వాళ్ళు. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే కూడా దానికి మీరందరూ కూడా ఒక భాగం. కానీ మీ ఆస్తులు మీకు ఒక చిన్న పొరపాటు కూడా
చనిపోయిన నా తండ్రి మీద ప్రమాణం చేస్తున్నా, ఇప్పుడున్న నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా, నా జీవితంలో ఒక్క అంకణం కాదు కదా, ఒక సెంటు కూడా మీ ఆస్తులు ఎప్పుడు కూడా నేను కబ్జా కాదు కదా, మీకు హాని చేసే ప్రసక్తి లేదు ఉండదు. ఆ రోజు వస్తే రాజకీయాలు మన ఇంట్లో కూర్చుంటానే తప్ప ఇంత నీచానికి పాల్పడిన మీరు మాకు భిక్ష పెట్టారు రాజకీయంగా. కాబట్టి ముస్లిం సోదరుల్ని మోసం చేసే గుణం మా రక్తంలో లేదు, ఎప్పుడు కూడా ఉండదని చెప్పి మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి అని చెప్పి ఈరోజు ముస్లిం సోదరులందరినీ కూడా కోరుతున్నా. ఒక నిందన మీద వేశారు. ఈరోజు ఇంత దూరం వచ్చాను అంటే నేను రావాల్సిన అవసరం లేదు, నేను ప్రెస్ మీట్ పెట్టి ముడుచుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కూడా నిజం తెలియాలా. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన స్థలాన్ని 2001లో చనిపోయిన 2008లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన స్థలాన్ని 2001లో చనిపోయిన, అంటే 7 సంవత్సరాల ముందు చనిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి తాత ఆక్రమించాడని, దీనివల్లే విద్యా సంస్థ రావటం లేదని చెప్పని నగర మేయర్ అజీజ్ గారు చెప్పినటువంటి మాటలు ఎంత అసత్యాలో స్పష్టంగా తేటతెల్లమైపోయింది. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ తప్పు చేసి ఉంటే, ఎవరైనా తప్పు చేసి ఉంటే స్వహస్తాలతో అధికారుల వద్దకు వచ్చి అయ్యా దీంట్లో మేము తప్పు చేసి ఉంటే మాకు శిక్ష వేయండి అని చెప్పని ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయరు. అనిల్ కుమార్ యాదవ్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ తప్పు చేయలేదు కాబట్టి 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీకి ఇచ్చిన స్థలాన్ని 2001లో చనిపోయినటువంటి పోలుబోయిన సుందరయ్య గారు ఆక్రమించారని చెప్పడం పచ్చి అబద్ధం. కాబట్టి నిజాయితీ, ధర్మం, న్యాయం అనిల్ కుమార్ యాదవ్ తో ఉంది కాబట్టే ఈ రోజు ధైర్యంగా స్వహస్తాలతో లేఖ రాసి జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఎప్పటికైనా ఘనత వహించిన నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, గుండెల మీద చేతులు వేసుకొని మీరు చెప్పిన మాటలు ఎంత అసత్యాలో, చనిపోయిన వ్యక్తులను కూడా ఇలాంటి రాజకీయ క్రీడల్లోకి లాగటం ఎంత తప్పో ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పని. అజీజ్ భాయ్ మేయర్గా ఉన్నావు, మేయర్గా ఎన్నికయ్యావు, ఏదైతే ఈ మేయర్గా గెలిచిన దానికి పాపం ప్రస్తుతం మీరు అధికార పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ మేయర్గా ముస్లిం మైనార్టీల కోసం కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీల కోసం కావచ్చు, నెల్లూరు నగర ప్రజలందరి కోసం కావచ్చు, వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ఎలా పని చేయాలా అని ఆలోచన చేయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా సహకరిస్తాం. అలా కాకుండా అభివృద్ధి గాలి కొదిలేసి, సంక్షేమం గాలి కొదిలేసి 2001లో చనిపోయిన అనిల్ కుమార్ యాదవ్ తాత 2001లో చనిపోయిన అనిల్ కుమార్ యాదవ్ తాత 2008లో ముస్లిం మైనార్టీ స్థలాన్ని ఎలా ఆక్రమిస్తాడో పసి పిల్లవాడికి సైతం అర్థమవుతుంది. ఇది పచ్చి అబద్ధం అని చెప్పని. ఇలాంటి అసత్యాలు, ఇలాంటి అవాస్తవాలు నువ్వు మాట్లాడినందువల్ల మేము నష్టపోయేదేమీ లేదు, మీరు నష్టపోతారు, మీరు ప్రజల్లో అపయస్యం పాలవుతారు. కాబట్టి వ్యంగ్య భాషలు, వెకిలి మాటలు, చిత్ర విచిత్రాలు అవన్నీ పక్కన పెట్టి నగర మేయర్గా అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పని మీరు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎన్ని కుట్రలు చేసినా, మేయర్ గారు తెలుగుదేశం పార్టీ అజెండాని నెత్తిన వేసుకుని పనిచేసిన ముస్లిం మైనార్టీల గుండెల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల కోసం పని చేసింది, చేయాలని ప్రయత్నం చేయించింది ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముస్లిం మైనార్టీల ఆరాధ్య నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భక్తులుగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవరైతే పనిచేస్తామో, అది నేను అనిల్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారో వారితో మైనార్టీలు అండగా ఉంటారు. గొలగముడి ఆరాధనోత్సవాలలో భాగంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాలలో పారామెడికల్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆకలి గొన్న వారికి అన్నం పెట్టండి అయ్యా అన్న గొలగముడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాల్లో ముగింపు రోజు బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. తొలుత వెంకయ్య స్వామి ఉత్సవమూర్తిని పరిమళ పుష్పాలంకరణతో ఉంచిన పల్లకిని భక్తులు మేళ తాళాల మధ్య భక్తులు తీసుకెళ్లి సిద్ధం చేసిన రథంలో ఆసీనులను చేశారు. అనంతరం భక్తులు దర్శించుకున్నారు. కోలాహలంగా భక్తులు స్వామివారి రథాన్ని తాళ్లతో కట్టి లాగారు. గ్రామంలోని మాడవీధిలో రథోత్సవం సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అడుగడుగునా ప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ తదితర పానీయాలను గ్రామస్తులు, భక్తులు అందజేశారు.
రాష్ట్ర నలుమూల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలనాధికారి సుబ్రహ్మణ్యం, సౌత్ ఆమ్లూరుకు చెందిన ఉభయకర్తలు పచ్చా శ్రీహరినాయుడు సహోదరుల దంపతులు వ్యవహరించారు. నెల్లూరుకు చెందిన వల్లపురెడ్డి సీతారామయ్య స్వామివారికి ప్రసాదాలు తదితరాలను అందజేశారు. వెంకటాచలం మండలం గొలగముడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఆరాధన మహోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం తెలుగునాడు ఫారా మెడికల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఇబ్బంది పడుతున్న రోగులకు బీపీ తదితరాలను పరీక్షించి ఉచిత మందులను పంపిణీ చేశారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నీతిమంతుడే కానీ వాళ్ళ తాత భూ కబ్జాదారుడని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా వీరిరువురి మధ్య జరుగుతున్న వాగ్వివాదాలకు ఈ వ్యాఖ్యానం వల్ల సద్దుమణిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నీతిమంతుడు, నిజాయితీపరుడేనని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఆయన నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే తాత పోలుబోయిన సుందరయ్య మరో ముగ్గురు బినామీలతో కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడ్డారని మాత్రమే అన్నానని అన్నారు. అనిల్ తప్పు చేసినట్లు చెప్పలేదన్నారు. నగర, రూరల్ ఎమ్మెల్యేలు ఇద్దరు మైనార్టీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నామని ఆరోపించడం తగదన్నారు. అంబాపురంలోని సర్వే నెంబరు 1/1లో 30 ఎకరాల 60 సెంట్లు ప్రభుత్వ భూమిపై దొంగ డాక్యుమెంట్లు సృష్టించడంపై సుప్రీంకోర్టు తప్పు పట్టిన విషయం నిజం కాదా అని అజీజ్ ప్రశ్నించారు. అనిల్ కుమార్ తల్లి నాకు తల్లి లాంటిదేనని అన్నారు. మైనార్టీ పాఠశాల నిర్మాణం పనులు ఎందుకు ఆగిపోయాయో ఒక్కసారైనా ఎమ్మెల్యేలు అడిగారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి నెల్లూరు నగరంలో నగర ఎమ్మెల్యే ఏదైతే అంబాపురంలో 1/1 అంటే సర్వే నెంబర్ 1/1 దీంట్లో 36 ఎకరాల 60 సెంట్లు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ తాత పోలుబోయిన సుందరయ్య ఈ 36 ఎకరాల 60 సెంట్లు తీసేసుకోవడానికి ఆ భూమిని దొంగ రికార్డులు సృష్టించారు. ఈ దొంగ రికార్డులు సుప్రీంకోర్టు ఏదైతే భారతదేశంలో అతి ఉన్నత న్యాయస్థానం ఉందో ఆ న్యాయస్థానం ఎవరైతే పోలుబోయిన సుందరయ్యతో పాటు ఇంకో ముగ్గురు ఆయన బినామీలు ఎవరైతే ఆ 36.5 ఎకరాన్ని తీసేసుకోవాలనుకున్నారో అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్సు, ఇవి వచ్చి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్సు. సుప్రీంకోర్టు ఇంకోటిగా రాసింది అక్కడ ఎస్టానిష్డ్ అనింది. ఎస్టానిష్డ్ అంటే ఆశ్చర్యపోయింది సుప్రీంకోర్టు, ఇన్ని ఫ్యాబ్రికేషన్స్, ఇన్ని ఫోర్జరీ డాక్యుమెంట్సా అని. సో వీళ్ళు, నేను చెప్పేది ఒకటే అనిల్ కుమార్ యాదవ్కి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఏదైతే నేను సర్వే నెంబర్ 1/1 అంటున్నానో దాంట్లోనే స్థలము మైనార్టీలకి ఇవ్వబడింది. ఏదైతే 36 ఎకరాల 60 సెంట్లు ఏదైతే వీళ్ళు నలుగురు ఈ 36 ఎకరాల 60 సెంట్ని స్వాధీనం చేసుకోవాలి, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకోవాలనుకొని ఈ యొక్క దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి దొంగ రికార్డ్స్ సృష్టించి ఏదైతే
హైకోర్టుకి వెళ్ళి ఈ రికార్డులు చూపించి ఈ రికార్డులు నిజమే, ఈ రికార్డుల పైన ఆ భూమి మాకు స్వాధీనం చేయండి అని వెళ్ళినప్పుడు ఈరోజు ఏదైతే కలెక్టర్ కాడ పోవాలి, కలెక్టర్ న్యాయం చేస్తారు అని వెళ్ళారు, ఈరోజు అదే కలెక్టర్ వీళ్ళ పైన రెస్పాండెంట్గా వేసింది. దీనిపైన అదే కలెక్టరు వీళ్ళు దొంగలోని నిరూపించింది. కలెక్టరు ఈరోజు ఉండే కలెక్టర్ కాకపోవచ్చు, కలెక్టరు నెల్లూరు జిల్లా కలెక్టరు, నెల్లూరు ఎంఆర్ఓ వీళ్ళిద్దరూ దాంట్లో రెస్పాండెంట్సు, వీళ్ళు నలుగురు దాంట్లో పిటిషన్స్. ఈ ఏదైతే కలెక్టర్ గారు పోవాలంటున్నారో అదే కలెక్టర్ గారు వీళ్ళు దొంగలు, ఈ దొంగ డాక్యుమెంటు వీళ్ళు 420 అని నిరూపించారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే వీళ్ళు 420 అని చెప్పిందో వీళ్ళు వెనక్కి తగ్గి ఆగారు. ఆగి వీళ్ళ బినామీల చేత మళ్ళా కేసేయించి ఈ రోజు దాకా ఆ యొక్క మైనారిటీ యొక్క స్థలం ఏదైతే ఉందో ఈ రోజు దాకా ఎందుకు కోర్టులో ఉంది? ఆ రోజు ఎప్పుడైతే మీ తాతగారు ఉన్నారో ఆ రోజు ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవాలని చేసినది నిజమా కాదా? సుప్రీంకోర్టు దొంగ డాక్యుమెంట్లు అవి వచ్చి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ దాన్ని తయారు చేశారు అని చెప్పింది నిజమా కాదా? మొన్నటికి మొన్న నువ్వు చెప్తావు మా కుటుంబంలో ఎవరున్నా సరే నా 3 ఎకరాలు ఇచ్చేస్తా, నా 3 ఎకరాలు ఇచ్చేస్తా అనేవు. నిన్న మా తాతకి నాకు ఏటి సంబంధం? నేను మీ తాత చేసిన పాపాలకి నీకు సంబంధం ఉందనట్లే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల ప్రాంతాలు ఎవరైనా కానీ ఆక్యుపై చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదు. అది మైనార్టీలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, ఏ కులంలో అయినా కూడా ఒక పేదవాడు భూమిని లాక్కుంటే తెలుగుదేశం పార్టీ ఏ రోజు చూస్తూ ఊరుకుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే క్లియర్గా మా మేయర్ గారు సుప్రీంకోర్టు డాక్యుమెంట్స్ తోటి ప్రొవైడ్ చేశాం. దాంట్లో అనిల్ గారు తాతగారి పేరుంది. వాళ్ళు దాన్ని మసిబూసి మారేడుకాయ చేయాలని 2001లో మా తాతగారు చనిపోయారు, 2008లో రాజశేఖర్ గారు ఇచ్చారు. మేము కాదంటాలా, 2008లో రాజశేఖర్ గారు ఇచ్చారు, 2001లో మీ తాతగారు చనిపోయారు, మేము 2 కాదంటాలా. 2001లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెవాట్లు పెట్టిందో వాళ్ళకి ప్రొర్జరీ డాక్యుమెంట్లు అనిందో ఆ రోజు వాళ్ళ తాతగారు తప్పుకొని వాళ్ళ బినామీలు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు వేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎవరని అడుగుతున్నాం అంతవరకే. కానీ మేము అనిల్ గారికి దీంట్లో పాత్ర ఉందో లేదా రూరల్ ఎమ్మెల్యేకి దీంట్లో భాగస్వామ్యం ఉందో అడగట్లా. నువ్వు మొన్న ఏం చెప్పావు? ఈ అనిల్ గారే నాకు కానీ నా కుటుంబానికి కానీ సంబంధం ఉంటే 3.5 ఎకరాలు నేను రాసి ఇచ్చేస్తాను పేదలకన్నా. చాలా మంచి మాట చెప్పావు. ఈరోజు మీ తాతగారి సంబంధం ఉందని డాక్యుమెంట్ చూపించారు, 3.5 ఎకరా ఇచ్చేయండి. ఈరోజు ఎంతోమంది పేదలు ఇల్లు కట్టుకోవాలి, ఇబ్బందులు ఉన్నాయి, అపార్ట్మెంట్లు కడతారని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మీరు మంచి మనసుతో కనిస్తే మీకు స్వాగతం పలుకుతున్నాం, మీకు ఒక పూలమాల వేస్తాం, మిమ్మల్ని సన్మానం చేస్తాం. 2 ఎమ్మెల్యేలు ఇప్పుడు చెప్పారు, మా ఎమ్మెల్యే గారు, మా రూరల్ ఎమ్మెల్యే గారి గురించి మా మేయర్ గారు చెప్పారు. ఆయన ఒక కోడి గుడ్డు పెడితే ఆయన వెళ్తాయండి. నేను దాన్ని ఇంకో రకంగా అడుగుతున్నా. రూరల్లో ఒక కాకి దగ్గు వస్తే ఆయన నేరుగా పరిగిస్తాడు, కాకి కాకి రూరల్ కాకి, రూరల్ అంటే నాకు ప్రాణం, నువ్వు ఎందుకు వేసావమ్మా, నీకు విక్స్ పూస్తాను, విక్స్ ట్యాబ్లెట్ వేస్తానంటాడు. విక్స్ ట్యాబ్లెట్ కూడా నా డబ్బులు కాదు, నా స్నేహితులు అందరం కలిసి డబ్బులు వేసుకున్నాం నీకు పెడుతున్నాం అని చెప్పే మీరు ఈరోజు మైనారిటీ స్కూల్కి అడ్డపడుతుంటే ఒక్క మాట నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఏదో సినిమా యాక్టర్ ఎస్వి రంగారావు కన్నా మనం ఎక్కువ యాక్షన్ చేయడం కాదు. రాజకీయాలను మంచి చేసేదానికి వచ్చాం. ఎవరైనా కానీ పేద ప్రజల పక్షాన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నీతిమంతుడే, విలేకరుల సమావేశంలో మేయర్ అబ్దుల్ అజీజ్. కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అధిక సంఖ్యలో జరిగింది, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి. నగరంలో 2 వేర్వేరు ప్రాంతాలలో గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం.
మా కుటుంబ సభ్యులు లేదా మా వద్ద కబ్జా భూమి ఉంటే విచారణ జరిపి చర్య తీసుకోండి. నగర ఎమ్మెల్యే అనిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఐకాన్ న్యూస్ లో కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం. సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. तिरंगा जान है, तिरंगा जान है, रंग है अपनी मिट्टी के, स्वदेशी है निशान तिरंगा, वीर खड़ा जवान है, तूफान लहराता तिरंगा, जात पात कुछ ना जाने, भारत मेरा महान, तिरंगा जान है। समंदर चले है चर्चे, इसकी आन बान तिरंगा, इसके बंदे रखे मान, निकले सरहद कपड़ा बांधा, अब आज यूं लिखेंगे हम अपना पैगाम। 70 वर्षों से देश की रक्षा में समर्पित वीर जवानों के लिए लिखें प्रेम भरा संदेश, और आपका ये संदेश उन तक पहुंचाएंगे हम। रक्षा मंत्रालय, भारत सरकार। హాయ్, ఈరోజు మనం చూడబోతున్న